అపోస్తులు పనిచేశారు, ప్రార్థన చేస్తే విన్నాడా లేదా? విన్నాడు. పౌలు గారు పనిచేశాడు, ప్రార్థన చేస్తే విన్నాడా? విన్నాడు. యోనా గారు పనిచేశాడు, ప్రార్థన చేస్తే విన్నాడా? విన్నాడు. ఎవరైనా పని చేసి ప్రార్థన చేస్తారు. ప్రార్థన ఒక్కటే చేస్తారంటే నాట్ యాక్సెప్టబుల్, దేవుడు దానిని అంగీకరించడం. ఇది బైబిల్ చెప్పింది, బైబిల్లో దేవుడు రాయించింది. దీనికి ఆపోజిట్గా నువ్వేదైనా ఆలోచిస్తుంటే దాన్ని మార్చుకోవాలి, ఆలోచనలు మార్చుకోవాలి. దేవుడి కొరకు మనం ఎలా చేయాలి, ఏం చేయాలి, కార్యాల మీద మనసు, పని మీద మనసు, మన కష్టార్జితం ఖర్చు అయిపోవడానికి మనసు, మన దేహం ఖర్చు అయిపోవడానికి మనసు, మన శ్రమల పాలైపోవడానికి మనసు, వీటి మీద మనస్సు పెట్టుకుని అప్పుడు ఆ పనిలో వస్తున్న ఆ శోధనను జయించుకోవడానికి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇది ప్రార్థనకి పనికి ఉన్న దగ్గర సంబంధం. ఈ రెండింటిని విడగొట్టి సులువుగా ఉంది కదని సమాజంలో ఉన్న క్రైస్తవ్యం అంతా దేనికి సిద్ధపడిపోయారంటే ప్రార్థన. దేనికి? విసిగిపోతాడు దేవుడు. మళ్ళీ చెప్తున్నాను, విసుగుతాడు.